2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఇప్పుడు మన దగ్గర కూడా హిందూ అంటే ఒక స్ట్రాటజీ పని చేయాలా, ఇక్కడ కూడా మార్పు కోసం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. మన దగ్గర ఒక స్ట్రాటజీ పని చేయాలా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు, లేకపోతే మీరు ఇందాక అన్నట్లు ఒక హిందుత్వం అనేది పనిచేస్తే సెట్ అవుతుందా? ఇక్కడ తెలంగాణలో మొత్తం హిందుత్వం పనిచేయదు. ఓకే, పని చేస్తుంటే సర్టన్ ఎక్స్టెంట్ అంతే. ఓకే, ఇప్పుడు మీరు భైన్సా తీసుకోండి, లేకుంటే ఓల్డ్ సిటీ కూడా తీసుకోండి, అక్కడ ధృవీకరణం ఉంటుంది. కానీ అన్ని చోట్లలో పనిచేయదు. అది కరీంనగర్ తీసుకోండి, అక్కడ కూడా చాలా మటుకు ముస్లిం పాపులేషన్. కానీ అప్పుడు కూడా బండి సంజయ్ గారు గెలిచారు అక్కడి నుంచి. ధర్మపురి అరవింద్ గెలిచారు నిజామాబాద్ నుంచి, అక్కడ కూడా పెద్ద మటుకు ముస్లిం పాపులేషన్ ఉంది. అట్లాంటి చూసుకుంటే మీరు హిందూ అనేది యునైటెడ్గా ఎప్పుడు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న తెలంగాణలో కూడా లేదు. వాళ్ళు ఉమ్మడి వాళ్ళు రారు, ఆ థ్రెట్ లేదు ఇక్కడ. ఓకే, అదే వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ బేసిక్లీ బీజేపీ చేయాల్సింది ఏంటంటే గ్రౌండ్ వర్క్ లేదు. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను, బీజేపీలో పనిచేసే 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, ఇప్పుడు చాలా సీనియర్ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఇస్తే కూడా 1-2 సార్లు ఇచ్చారు. కానీ పార్టీ కోసం కాకుండా కొత్త వాళ్ళు పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్, అది పార్టీ కార్యకర్తలో చాలా పెద్ద ప్రాబ్లం. ఈసారి తమిళనాడులో బీజేపీ కార్యకర్త అసలు పని చేయలేదు, అన్నామలైని తీసేశారని చెప్పి. లేకుంటే బీజేపీ ఆన్ దర్ ఓన్ 2-3 సీట్లు గెలుస్తుండే ఆన్ దర్ ఓన్. వాళ్ళకి అంత కోపం ఉండే. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అన్నారు వీ విల్ నాట్ వర్క్, మా లీడర్ని తీసేశారు మీరు, ఈపీఎస్ కోసం ఎందుకు పనిచేయాలి, మేము పళనిస్వామి కోసం మేము పనిచేయం. అదే జరిగింది. 1 సీట్ వచ్చింది బీజేపీకి అంతే, అది కూడా ఊటీలో. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణలో గెలవాలంటే ఒకటే. ఇదే తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి లోక్సభలో. ఒక లోక్సభ సీట్ కింద 6 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుంది, 6-7 ఉంటుంది. 6 పెట్టుకుందాం, 6 × 8 48 సీట్స్ రావాలి. 48 అసెంబ్లీ స్థానాలు బీజేపీ దగ్గర ఉండాలి. 48 పోనీయండి, డిస్కౌంట్ చేద్దాం 50%. 24 ఉందా? 24 కూడా లేదు, 8 వచ్చింది. అసెంబ్లీ సెగ్మెంట్ కూడా 8, లోక్సభ కూడా 8. అక్కడే మీకు ఒక లెసన్ ఉంది. ఓకే, సికింద్రాబాద్ లోక్సభ గెలిచారు కిషన్ రెడ్డి గారు, కానీ ఆంధ్ర అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కటి కూడా లేదు వాళ్ళ దగ్గర. అదే సంగతి. కిషన్ రెడ్డి గారు తప్పు, మిగతా ఎవరు తప్పు కాదు. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీరు ఈ స్ట్రాటజీ తప్పు. మీరు వెస్ట్ బెంగాల్లో చూడండి ఏం చేశారు, ఫస్ట్ కమ్యూనిస్ట్ని కాంగ్రెస్ని తీసేశారు. మమతా బెనర్జీ హెల్ప్ చేశారు, బీజేపీ కూడా చేశారు అది. దాని తర్వాత బీజేపీ మమతా బెనర్జీ ఎంటబడ్డారు, టీఎంసీ. సేమ్ థింగ్ మహారాష్ట్రలో షిండే అంటే వాళ్ళు శివసేన వాజ్ బిగ్ థ్రెట్, వాళ్ళని స్ప్లిట్ చేసేసారు, వాళ్ళ పవర్ తీసేశారు. కర్ణాటకలో ఏం చేశారు, జేడీఎస్ వాజ్ అ బిగ్గర్ థ్రెట్, బీజేపీ లేకుండా ఆ టైంలో. మెల్లమెల్లగా బీజేపీ ముందుకు వచ్చి ఏం చేశారు, జేడీఎస్ని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు. మండ్యా పార్టీ నుంచి నోబడి పార్టీ చేసేసారు. కుమారస్వామి వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు, దేవగౌడ గారు. బీజేపీ హెస్ బికమ్ ఆపోజిషన్ పార్టీ. ఇప్పుడు దానికన్నా ముందు అక్కడ రూల్ కూడా చేశారు వాళ్ళు కర్ణాటకలో. ఇది ప్రతి స్టేట్లో. బీహార్లో ఏం చేశారు, మెల్లగా నితీష్ కుమార్ని పక్కన తీసేసి ఇప్పుడు జేడీయూని ఫినిష్ చేసేస్తారు అక్కడ కూడా. సో ప్రతి చోట బీజేపీ వాళ్ళ సీనియర్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. కానీ తెలంగాణలో ఇప్పుడు కూడా వాళ్ళు అటాక్ చేసింది కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు, దాంతో మాకు ఓట్లు వస్తాయని కాదు. మీరు ముందు బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలండే. ఆ బీఆర్ఎస్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉంది చూడండి, అది మీ వైపు తీసుకురావాలండే. బీఆర్ఎస్ నేతల్ని మీ వైపు తీసుకురావడం ఏదైనా చేయొచ్చు, వాళ్ళ పార్టీని స్ప్లిట్ చేయడం ఏదైనా. ఒక వాదన ఉంది కదా సార్, బీఆర్ఎస్ బీజేపీ ఛాన్స్ పోయింది. కలవడం కాదు, యూ షుడ్ ఫినిష్ ఆఫ్ దట్ పార్టీ. జేడీఎస్తో కర్ణాటకలో ఎట్లా చేశారో, జేడీయూని ఇప్పుడు బీహార్లో ఎట్లా చేస్తున్నారో, అది మహారాష్ట్రలో శివసేనతో ఏం చేశారో అదే మీరు ఇక్కడ కూడా చేయాలండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రయాంగులర్ కాంటెస్ట్లో 33% ఓట్లు కావాలి. బీజేపీకి రూరల్ ఏరియాస్లో లేదు, సిటీలో ఉండొచ్చు. ఇది ప్రాబ్లం. ఒకసారి బీఆర్ఎస్ పోయింది అనుకోండి ఈక్వేషన్ నుంచి, దెన్ ఇట్స్ డైరెక్ట్ ఫైట్. అప్పుడు కాంగ్రెస్ మీద అప్పుడు మీరు చేయొచ్చు. 15 సంవత్సరాలు టైం తీసుకోండి. త్రిపురలో ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు మాణిక్ సర్కార్, దాని తర్వాత ఇప్పుడు అక్కడ బీజేపీ ఉంది కదా, ఎట్లా వచ్చింది అక్కడ. బెంగాల్లో కూడా అదే జరిగింది కదా, కానీ బెంగాల్లో టైం పట్టింది. బీజేపీ డైరెక్ట్గా త్రిపురలో తీసుకున్నది, బికాజ్ 1-1 ఫైట్. అక్కడ కాంగ్రెస్ లేకుండే, కాంగ్రెస్ ఎక్కువ స్టాండ్ లేకుండే అక్కడ. ఇది అండ్ మాణిక్ సర్కార్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఉండే ఆయన. కానీ ఆయన కూడా ఓడిపోయారు. ఒడిశాలో ఏం చేశారు, ఒడిశాలో అక్కడ బీజు జనతాదళ్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. మెల్ల బీజేడీని పక్కన తీసేశారు, కాంగ్రెస్ని కూడా పక్కన తీసేశారు. డైరెక్ట్ ఫైట్ బీజేడీతో అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లేదు ఈక్వేషన్లో. ఇది చేయాలి మీరు. ఇక్కడ తెలంగాణలో 3 పార్టీలు ఉండేదాకా బీజేపీకి ప్రాస్పెక్ట్స్ లేదు. ఇట్ షుడ్ బి అ డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. దాన్ని బీఆర్ఎస్ని మీరు ఫినిష్ చేయాలి. కానీ ఆ ఆపర్చునిటీ ఉండే వీళ్ళ దగ్గర.
ఈ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినప్పుడు దాని తర్వాత ఇమ్మీడియట్గా బీజేపీ రియాక్ట్ అయితే బీఆర్ఎస్ స్ప్లిట్ అయిపోతుండే. స్ప్లిట్ అని కాదు, వాళ్ళని నాన్ ఎంటిటీగా చేసేస్తుండే. కానీ మీరు రూరల్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయలేదు. మీ దగ్గర ఖమ్మం కానివ్వండి, మీరు అటువైపు వెళ్ళండి, తెలంగాణ నార్దర్న్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో మీకు బూత్లో కూర్చోవడం మనుషులు ఉండవు. ఓకే, సిటీలో ఉంటారు, కరీంనగర్లో ఉంటుంది, ఆదిలాబాద్లో ఉంటుంది, నిజామాబాద్లో, ఎందుకంటే ఎంపీలు చూసుకుంటారు. మిగతా చోట్లలో రఘునందన్ రావు ఇక్కడ ఉన్న మెదక్, అక్కడ DKR ఉన్నారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీలు వాళ్ళు వాళ్ళ ఎంపీ లేని కాన్స్టిట్యున్సీలు ఎవరు చూసుకుంటారు? ఓకే ఓకే, మీరు 8 గెలిచారు, కాంగ్రెస్ 8 గెలిచింది, ఒకడైతే ఎప్పుడు పోదు ఆయన పెట్టుకుంటాడు ఓవైసీ. ఈ 8 కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేశారు? మీరు లీడర్ని తయారు చేసి మీరు లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తారు వారం ముందు. ఆయన క్యాంపెయిన్ చేయడానికి టైం ఉండదు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, GHMC ఎలక్షన్స్ వస్తుంది, మోదీ గారు బహుశా రేపు దానికోసం వస్తున్నారు. ఓకే, క్యాంపెయిన్ మొదలు పెట్టడానికి మీ దగ్గర ఒకసారి 50 మంది ఉన్నాయి మీ దగ్గర. మీరు మిగతా ఇప్పుడు 3గా స్ప్లిట్ చేశారు, మల్కాజ్గిరి, సైబరాబాద్ అండ్ పాత హైదరాబాద్ GHMC. ఈ 3లో మీరు ఉన్న కార్పొరేటర్స్ని పక్కన పెట్టి వాళ్ళకి ఎట్లా మీరు టికెట్ ఇస్తారు, వాళ్ళు పని కూడా చేస్తున్నారు. మిగతా వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయండి. మీరు లాస్ట్ మినిట్ వారం ముందు 10 రోజుల ముందు చేస్తే వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు మోదీ గారి స్కీమ్లు 65 స్కీమ్లు ఉన్నాయి, పబ్లిక్లో తీసుకెళ్ళండి, దాని గురించి మాట్లాడండి, ఆఫీస్ పెట్టుకోండి, అప్లికేషన్స్ అడగండి ప్రజల దగ్గర నుంచి, మీకు ఏమైనా సహాయం కాదు మా ఆఫీస్కి రండి అని చెప్పేసి లోకల్ లెవెల్లో ఆఫీస్ పెట్టండి, ప్రతి బూత్లో ఏరియా ప్రతి వార్డులో పెట్టండి. అది చేయరు. పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేస్తే పబ్లిక్ మీటింగ్తో మీకు ఓట్లు రావు. ఓకే ఓకే, అన్నిటికీ మోదీ గారు కావాలంటే నడవదు. మీరేం చేస్తున్నారు? అన్నిటికీ మోదీ గారు రావాలి, అమిత్ షా గారు రావాలంటే మళ్ళీ మీరు ఎందుకున్నారు? మళ్ళీ అట్ గ్రౌండ్ లెవెల్ పనిచేయాలి. అండ్ తెలంగాణ నాకు బాధ ఏంటి అనిపిస్తుందంటే, ఇది జనతా పార్టీ టైం నుంచి ఇక్కడ స్ట్రాంగ్ ఉండే బీజేపీ. బద్దం బాలరెడ్డి గారు కార్వాన్ నుంచి గెలవడం అంటే చిన్నది కాదు. టైంలో బేగం బజార్ కలుస్తుండే, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లేదు మన దగ్గర, గోసమైల్ అయిపోయింది అనుకోండి. అది అట్లానే చాలా మందికి స్ట్రెంగ్త్ ఉండే, అంబర్పేట ఉండే, హిమాయత్ నగర్ ఉండే, తర్వాత అంబర్పేట అయిపోయింది. అది నారాయణ గారు కలుస్తుండే అక్కడి నుంచి. ఆ టైంలో బీజేపీకి అంత పట్టు, స్ట్రాంగ్ లీడర్స్ ఉండే. కానీ సిటీ నుంచి బయటికి వెళ్ళడం బీజేపీ ప్రాస్పెక్ట్స్ లేకుండా. ఓకే, మీరు సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళంగానే లేదు. ఇప్పుడు అట్లీస్ట్ మీద లీడర్లు ఉన్నారు. DKR గారు ఇంకో పార్టీ నుంచి వచ్చారు, కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇంకో పార్టీ నుంచి వచ్చారు. వీళ్ళందరినీ మీరు బాగా తీసుకున్నారు. అట్లాంటి ఎంతమంది లీడర్స్ని తీసుకున్నారు మీరు? ఒక టైంలో హరీష్ రావు వస్తా అన్నారు, ఆయన వచ్చిండో లేదో పోయిండో తెలియదు. ఇప్పుడు బీజేపీ మళ్ళీ వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ వచ్చింది బీఆర్ఎస్కి. మేము లోకల్ బాడీలో బాగా పర్ఫామ్ చేసాం, బీజేపీ 3వ స్థానంకి వెళ్ళిపోయిందని చెప్పేసి. దాట్ వాజ్ అ మిస్టేక్. అట్లీస్ట్ GHMCలో కరెక్ట్ చేయండి. GHMCలో అనేవి మీరు అన్నట్లు ఒక స్ట్రాటజీ పరంగా చేస్తే ఈ 2.5 years ఎనఫా సార్? ఇనఫ్. ఎందుకంటే ఒకసారి అమిత్ షా గారు కూర్చుంటే ఆయన ఏమైనా చేయొచ్చు. ప్రాబ్లం ఆయనకి ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయలేకపోతున్నాడు తెలంగాణ మీద. ఒకసారి ఆయన వస్తే ఆయన మంచి వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. చూసాం మనం, పెద్ద నేతలను కూడా అబ్సల్యూట్ నోబడీ చేసేస్తారు. పెద్ద గేమ్ ఆడితే అమిత్ షా గారు దానికన్నా పెద్ద గేమ్ ఆడతారు. సో ఒకసారి అమిత్ షా గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, తెలంగాణ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అంటే చేసి చూపిస్తారు. కానీ దానికి 15 సంవత్సరాలు పెట్టింది వెస్ట్ బెంగాల్లో. అది మర్చిపోకూడదు. ఇక్కడ పనిచేసి మీరు చేస్తేనే మీతో కూడా అది కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మటుకు చాలా మటుకు కాంగ్రెస్ అదే అంటారు, మళ్ళీ కమ్యూనల్ అంటారు. వెస్ట్ బెంగాల్ వెళ్ళి చెప్పండి ఇప్పుడు కమ్యూనల్ గురించి. అక్కడ ఏం చేసి చూపించారు కదా బీజేపీ ఏం చేయాలని. హిందువులందరూ యునైటెడ్ అయిపోయారు. మీరు ఇది తెలంగాణలో చేయలేకపోతున్నారు. ఇక్కడ చాలా మటుకు సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రెంట్ పాపులేషన్ ఉంది హైదరాబాద్ సిటీలో. దానికోసం లాస్ట్ టైం బీజేపీకి 45 సీట్లు వచ్చినాయి, వార్డులు వచ్చినాయి. ఈసారి ఏం చేస్తున్నారు? ఓకే, అది చాలా ఇంపార్టెంట్. కొత్త మున్సిపల్ కార్పొరేషన్ క్రియేట్ అయింది. మీరు అక్కడున్న లీడర్లు, లోకల్ లీడర్స్ డెవలప్ చేసి ఇప్పుడే టికెట్లు అనౌన్స్ చేయండి. వాళ్ళకి పని చేయడానికి 6 నెలల పాటు టైం ఉంటుంది. అది లేకుండా 2 వారం ముందు అనౌన్స్ చేస్తే నథింగ్ దే కెన్ డూ, జీరో. అన్నిటికీ మోదీ గారు పోస్టర్ పెడితే నడవదు. మోదీ గారు కూడా అడగాలి ఒకసారి, మీరేం చేశారని చెప్పేసి గ్రౌండ్ లెవెల్. బ్యాడ్జ్లు వేసుకొని తిరగడము, కండువాలు వేసుకొని తిరగడం కాదు. ఓకే, సెల్ఫీలు తీసుకోవడము, ఫ్లెక్సీలు పెట్టడం కాదు. గ్రౌండ్ లెవెల్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఆ రోజు తీసుకున్నది అందరూ ఏం పనికిరాలేదు, ఏం రాలేదు, ఏం చేయలేదు వీళ్ళు. మోదీ గారు అన్నది కదా, ఓవైసీని చూసి నేర్చుకోండి అన్నారు ఆయన. వాళ్ళ లీడర్, ఒక పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేస్తే, పార్టీ అంటే వాళ్ళ రిలీజియన్లో వాళ్ళ ముస్లిమ్స్ నుంచి ఒక అబ్బాయిని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళ ఎమ్మెల్యేతో సహా 40 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇడిపించుకొని తీసుకొస్తారు వాడిని. మన వైపు చెప్పండి, అయ్యో అమ్మాయిలు మొత్తానికి ఎందుకు వెళ్ళా పోలీస్ స్టేషన్కి అంటారు. అట్లా అది సంగతి. దిస్ ఈజ్ వేర్ CPM కేరళలో ఇదే చేశారు. మీ ఇంట్లో వచ్చి కరెంట్ పీకారు అనుకోండి, ఎలక్ట్రిసిటీ వాడు ఆడెళ్ళి కరెంట్ ఫ్యూజ్ తీసుకొచ్చి వాడే ఫిట్ చేస్తాడు మీకోసం. మళ్ళీ మీరు వాడికి ఓటు వేయరా? వానికి వేస్తారు ఓటు. దిస్ ఈజ్ వాట్ లోకల్ లెవెల్ ఉండాలి. ఎలక్షన్ 10 రోజుల ముందు వెళ్ళి చేయి ఊపడం కాదు, ఏం పనికిరాదు అది. బికాస్ మున్సిపల్ ఎలక్షన్ అనేది లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది. రోడ్ ఉందా, డ్రైనేజ్ ఉందా, నీళ్లు ఉందా, ఇదే నడుస్తుంది అనమాట. అక్కడ రూలింగ్ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది.
అవును, ఖచ్చితంగా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఏ స్కీమ్ అని అనౌన్స్ చేయొచ్చు. ఉచిత కరెంట్ ఇస్తాను, ఉచిత నీళ్ళు ఇస్తున్నాను అంటారు. అన్నీ ఇప్పుడు రిమైండ్ చేస్తారు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి. ఇది మనం చాలా గల్లీ తిరుగుతూనే అవుతుంది. ఈ సోకాల్డ్ నేతలు ఉన్నారు చూడండి చాలామంది, పేర్లు చెప్పలేను కానీ ఒక 50% షియర్ వేస్ట్. నా ఫ్రస్ట్రేషన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి చూశాను, జనతా పార్టీ డేస్ నుంచి. నాయన నరసింహారెడ్డి గారిని ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను నేను. అప్పుడు కూడా జార్జ్ ఫెర్నాండస్ లాంటి ఇంత పెద్ద నేతలు కూడా ఆ టైంలో. బీజేపీ తర్వాత వచ్చింది, 84లో వచ్చింది బీజేపీ, ఫస్ట్ టైం ఎలక్షన్ పోటీ చేసినప్పుడు. 80లో ఫామ్ అయింది. ఇది చేయాల్సింది సిటీలో, చేయలేకపోతున్నారు. ఇదే ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకంటే మళ్ళీ కరీంనగర్లో కూడా ఎలక్షన్ ఉంటుంది, అక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి చాలా మటుకు. అక్కడ జరిగిందా? అక్కడ ఏం జరిగింది మనం చూస్తున్నాం. ఆదిలాబాద్లో ఏం జరిగింది, నిజామాబాద్లో ఏం జరిగింది. సో ఈ ఫ్రస్ట్రేషన్ మన దగ్గర ఉన్న ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళు క్లియర్ చేసుకోవాలి. పార్టీ లోకల్ లీడర్స్ని డెవలప్ చేయండి. 20-30 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు నాకు తెలుసు, వాళ్ళు ఎప్పుడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దట్ ఈస్ ద సాడ్ ఫ్యాక్ట్. డబ్బులు ఉన్నోడు వచ్చిండు, కొత్త వాళ్ళు వచ్చిండు, బిజినెస్ వాళ్ళు వచ్చిండు, వాళ్ళు ఇప్పుడు ఫ్లెక్స్లు పెట్టుకొని పోస్టర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. 3 పార్టీలు మార్చిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, 3 పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి. సో దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్ ఇస్. ద మెయిన్ థింగ్ ఇస్ మీరు యూ షుడ్ హిట్ హార్డ్ అంటే లోకల్ లెవెల్. మీరు ఒకసారి అట్ గ్రౌండ్ లెవెల్లో మీరు పట్టుకుంటే, పంచాయత్ కానీ మీరు కార్పొరేషన్ లెవెల్, మున్సిపాలిటీ లెవెల్ తీసుకుని అక్కడి నుంచి మీరు ఎమ్మెల్యే డెవలప్ చేయవచ్చు, అక్కడి నుంచి మీరు ఎంపీ డెవలప్ చేయవచ్చు. డైరెక్ట్గా మీరు నేను రేపటి నుంచి తెలంగాణలో బీజేపీ రాబోతుందంటే అంత ఈజీ కాదు. ఇది మ్యాజిక్ షో కాదు ఇది. ఓకే, యోగి ఆదిత్యనాథ్ కూర్చొని నేర్చుకోండి, ఆయన ఎట్లా చేస్తున్నారు. మీరు గుజరాత్లో చూడండి, మన మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా గెలిచారని. గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం కాదు, మోదీ గారు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయరు. రోజుకి 3-4 ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది బీజేపీ వాళ్ళది. ఎందుకు? ఎవరు పట్టించుకో, ఎవరు చూస్తారు? ఎవరు చూడరు ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే, మీద 65 స్కీమ్లు ఉన్నాయండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, 65 స్కీమ్లో 10 స్కీమ్లు తీసుకోండి. దాని గురించి ప్రజల దగ్గర నుండి తెలంగాణలో 100% కవరేజ్ ఉంటుంది ఈ స్కీమ్స్కి. ఓకే, తెలంగాణలో ఎంతమంది ముద్రా లోన్లు తీసుకున్నారు, వాళ్ళని ఎప్పుడైనా సంప్రదించారా వీళ్ళు? 40-45 లక్షల మంది ముద్రా లోన్లు తీసుకున్నారు. యాజ్ అ పార్టీ కాంటాక్టెడ్ దెమ్. వాళ్ళ వీడియోలు చేయండి. నేను ఎప్పటి నుంచి, ఎప్పుడు కాదు, నేను 3-4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. యూ గెట్ ద డేటా బేస్, గో టు దెమ్, స్పీక్ టు దెమ్. వాళ్ళు డబ్బులు మోదీ గవర్నమెంట్ తీసుకొని కాంగ్రెస్ ఓటేస్తున్నారు, తెలియక సగం మందికి అవగాహన లేకుండా. బికాస్ యూ డిడ్ంట్ గో అండ్ మోటివేట్ దెమ్. ఈ సెల్ఫీలు దిగడం కాదు లీడర్లతోని, కష్టపడి గ్రౌండ్ లెవెల్ పనిచేయాలి. 2014 నేను పనిచేశాను వారణాసిలో మోదీ గారి కోసం, నెలపాటు అక్కడ ఉన్నాను. నాకు తెలుసు 2 బూత్లు ఉన్నాయి మాకు ఇన్ఛార్జ్ ఎప్పుడు ఇచ్చారు. ప్రతి స్టేట్ నుంచి వచ్చారు అక్కడ వాలంటీర్స్. ఎంత కష్టపడ్డారంటే రియల్లీ అమేజింగ్. ఎందుకంటే కేజ్రీవాల్ వచ్చి పెద్ద పుకార్లు లేపిండి అక్కడ, నేను గెలిచేసాను, అయిపోయింది, మార్జిన్ అంతే అని చెప్పేసి. రియల్లీ కష్టపడ్డాం. మోదీ గారు కూడా రాలేకపోయారు ఎక్కువ అక్కడ, ఎందుకంటే ఈ వాజ్ క్యాంపెయినింగ్ ఆల్ అరౌండ్ ద కంట్రీ ఆ టైంలో. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉండేప్పుడు. అప్పుడు మేము దిస్ ఇస్ హార్డ్ కోర్ క్యాంపెయినింగ్ చేయాలండి గ్రౌండ్ లెవెల్లో. అమిత్ షా గారిని చూసుకొని నేర్చుకోవాలి వీళ్ళు. వాట్ ఈస్ క్యాంపెయినింగ్. బీహార్ ఎట్లా హ్యాండిల్ చేశారు ఆయన, వెస్ట్ బెంగాల్ ఎట్లా హ్యాండిల్ చేశారు, హర్యానా ఓడిపోయింది అనుకున్నారు, పోయింది. ఇప్పుడు కూడా బెంగాల్లో చూడండి, భూపేందర్ యాదవ్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సునీల్ బన్సల్. దీస్ ఆర్ పీపుల్ హూ ప్రూవ్ దెమ్సెల్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ధర్మేంద్ర ప్రధాన్, వాళ్ళు మీరు బయట నుంచి లీడర్ని ఎంతమంది తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ 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 వాళ్ళతో మ్యాజిక్ షో చేయాలంటే కాదు అది. దే విల్ డూ ఇట్ 1 or 2 స్టేట్. దాని తర్వాత వాళ్ళు కూడా అంటారు లోకల్ లెవెల్ ఏం జరుగుతుందండి, మీరు కూడా చేయండి. దిస్ ఇస్ హోప్ఫుల్లీ నా మాట వినైనా వీళ్ళు కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మోడీ గారు ఓన్లీ అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు ఇంకేమైనా స్పెషల్ ఫోకస్ మన తెలంగాణ మీద రేపు కనబడే అవకాశం ఉందా మనకి? ఒకటైతే జైరాబాద్ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేస్తున్నారు, ఇండస్ట్రియల్ ఏరియా. అది చాలా సంవత్సరాల నుంచి దాన్ని ఇండస్ట్రియల్ ఏరియాగానే ఉందనుకోండి, కానీ ఎక్కువ డెవలప్మెంట్ లేకుండా. మహీంద్రా వాళ్ళకు ప్రాజెక్ట్ ఉండే అక్కడ, ఇప్పుడు కొత్తది ఏదో వస్తుంది అక్కడ. అది డెవలప్మెంట్ మంచిది. అది సిటీ డీకంజెస్ట్ చేయాల్సిందే. దాంట్లో ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే సిటీ నుంచి ఉన్న పొల్యూటింగ్ ఇండస్ట్రీ సిటీ బయట తీసేయాల్సి వస్తుంది. ఒక టైంలో పటాన్ చెరువు సిటీ బయట ఉండే, నౌ ద వరల్డ్స్ హాట్స్పాట్ పటాన్ చెరువు. కానీ దాని తర్వాత నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అన్ని సిటీ నుంచి బయటకు తీసేయాల్సి వస్తుంది మనం డెఫినెట్గా. అది కాకుండా సిటీలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ట్రాఫిక్. హైదరాబాద్లో ఇప్పుడు క్లోజ్ టు 1 కోటి వెహికల్స్ ఉన్నాయండి, 100 lakhs. ప్రతిరోజు 1500 వెహికల్స్ యాడ్ అవుతున్నాయి, అండ్ దట్ టు ఓన్లీ ఇన్ 4 RTOs. ఓకే, కోంపల్లి కానివ్వండి, నాగోల్ కానివ్వండి, ఖైరతాబాద్ కానివ్వండి, తిరుమలగిరి కానీ, కొండాపూర్ ఉంది 5. కానీ సిటీ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి వెహికల్స్ ఇక్కడికి వస్తాయి. ఏం చేస్తున్నారు? సాయంత్రం పూట గంట పడుతుంది 10 కిలోమీటర్లు క్రాస్ చేయడానికి. మెట్రో అంటున్నారు, మెట్రో ఇప్పుడు ఉన్న మెట్రో కూడా 4.5 లక్షలు తీసుకెళ్తున్నారు. కొత్త లైన్స్ వేస్తున్నారు. స్పీడ్ ఇస్ ఎసెన్షియల్. ఎంత ఫాస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారో దాని మీద ఉంటుంది. సిటీని డీకంజెస్ట్ చేయాల్సి వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. మనం ఇంకో బెంగళూరు కాకూడదు.
ఇప్పుడు నీళ్ళ సమస్య చూడండి, పెద్ద 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 అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, 50 అంతస్తులు. 50 అంతస్తులు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి? మీరు చూడండి, ఇక్కడ తిరగండి, జూబ్లీహిల్స్ ఏరియాలో తిరగండి, ట్యాంకర్ల మీద ట్యాంకర్ కనిపిస్తారు ప్రతి అపార్ట్మెంట్ ముందు, ప్రతి ఆఫీస్ ముందు, ప్రతి రెస్టారెంట్ ముందు. అంటే మీరు డెవలప్మెంట్ అనేది ఇదేనండి? నాకు అర్థం కాదు. 60 అంతస్తుల బిల్డింగ్ కట్టి ట్యాంకర్ కూడా కొనుక్కుంటారు దాంతోపాటు ఒకటి, గెట్ అ ఫ్లాట్ గెట్ అ ట్యాంకర్ ఫ్రీ అని. అది కూడా ఉండొచ్చు స్కీమ్ బహుశా ఇంకా నెక్స్ట్. మనం డెవలప్మెంట్ చూసుకోవాలి. సిటీ నుంచి మీరు అంటారు దూరం పోదాం 30 కిలో, మీరు ఏం చేస్తున్నారు? ముంబై వాళ్ళు పూణే దాకా ట్రావెల్ చేస్తారు డైలీ డెక్కన్ క్వీన్లో. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి. ముంబై ఆ ట్రైన్లో వెళ్తే మనకే బాధ అనిపిస్తుంది ఆ ట్రైన్లు చూస్తే మనకి. ఇప్పుడు వాళ్ళకి మెట్రో వచ్చింది అనుకోండి. వీ నీడ్ మాస్ ట్రాన్సిట్. మాస్ ట్రాన్సిట్ లేదు మన దగ్గర, ఇది ప్రాబ్లం. ఇది జరగాలి, డీకంజెస్ట్ చేయాలి సిటీని. అది కాకుండా డిస్కరేజ్ చేయాలి. నీళ్ళు లేని చోట్ల నీళ్ళేం చేయలేరు. మీరు ఎన్ని రోజులు గోదావరి అంటారు, కృష్ణ అంటారు, ఆ నీళ్ళు ఒకరోజు అయిపోతుంది అక్కడ కూడా. హుసేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో అయిపోతుంది గండిపేటలాగా, కంప్లీట్లీ డ్రై అయిపోతుంది. మళ్ళీ ప్రజలు ఇంకా ఇంక్రీజ్ అవుతున్నారు ప్రతి దాంట్లో పాపులేషన్. ఎక్కడ మీరు నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రోడ్లైనా కట్టొచ్చు, అక్కడెక్కడ నీళ్ళు ఏం చేస్తారు మీరు? వాటర్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బ్యాటిల్ అన్నారు, నెక్స్ట్ వరల్డ్ వార్ విల్ బి ఓవర్ వాటర్ అన్నారు. కరెక్ట్, అది అందరు నీళ్ళు లేవు. ట్యాంకర్, వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ గ్రౌండ్ వాటర్ లైక్ ఎనీథింగ్. దాని మీద ట్యాంకర్లు. మీరు పర్మిషన్ ఇచ్చే ముందు గ్రౌండ్ వాటర్ ఉందా లేదా ఫస్ట్, 60 అంతస్తుల నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని అడగండి బిల్డింగ్ ఒకసారి ఓనర్ దగ్గర. అది అడగట్లేదు వీళ్ళు, అది ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.